హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయని అయితే అందరూ అడుగుతూ ఉన్నారండి. సో ఆ వివరాలండి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయండి. ఇక పెన్షనర్ల ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 90-95% వరకు జమ అయిపోయినాయండి. కానీ పెన్షనర్స్‌కి పెన్షన్లు అయితే ఎక్కడ కూడా జమ అయిన దాఖలాలు లేవు ఇప్పటివరకు కూడా. సో ఈరోజైతే ఇంక పెండింగ్‌లో ఉన్న 5% జీతాలు మరియు పెన్షన్ల బిల్లులలో కదలిక అయితే రాబోతుందని అయితే ఒక సమాచారం అండి. సో ఎలాగో ఆర్‌బీఐ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్‌కి అయితే 4,000 కోట్లు రానుంది ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు. సో కాబట్టి ఈ లోపల బిల్లులలో కదలిక అయితే మొదలవుతుందని అయితే ఒక అంచనా అండి. సో ఈ విధంగా పెన్షనర్లకైతే ఎవరు కూడా రావడం లేదని అయితే దిగులు చెందుతున్నారు. సో ఎటువంటి మీరైతే కంగారు పడొద్దండి. సో పెన్షన్ బిల్లు అన్నీ కూడా ఇంకా ఎవరికీ జమ కాలేదు కాబట్టి ఈరోజైతే బిల్లులలో కదలిక వచ్చి సో అవన్నీ ఆర్‌బీఐ ఈకుబెర్ దశకైతే చేరుకుంటాయండి. సో ఈ పెన్షన్ బిల్లులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఎస్‌టీఓ గారి చేత 25వ తేదీ తర్వాత అంటే జనవరి 25 తర్వాత అప్రూవల్ పొంది ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్‌గా అయితే జమ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈరోజు నుంచి బిల్లులలో కదలిక వస్తుందని అయితే ఆశిద్దామండి. బిల్లులలో ఎలాగూ ఆర్‌బీఐ నుంచి అయితే 4,000 కోట్ల రూపాయలైతే రానున్న నేపథ్యంలో సో బిల్లుల కదలిక వచ్చి ఈ కుబేర్ దశకైతే చేరుకొని ఇవాళ నుంచి బిల్లులు క్రెడిట్ జమ అవ్వడం అయితే జరుగుతుందని అయితే అనుకున్నాం. ఒకవేళ ఈరోజు గనుక జమ అయితే మొదటగా జమ అయ్యే జిల్లాల లిస్టు ఒకసారి పరిశీలించినట్లయితే నంద్యాల, ఆమదాల వరుస, చిలకలూరిపేట, విజయవాడ, ఏలూరు, బుచ్చిరెడ్డిపాలెం, సత్తెనపల్లి, కావలి, కొవ్వూరు, సీతమ్మధార, చిత్తూరు, కదిరి, అమలాపురం, ధోని, కర్నూలు, అనంతపురం అండి. సో ఈ జిల్లాల వారీగా మొదటిగా అయితే జమ అవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా పెన్షన్లు కానీ జీతాలు కానీ జమ అయినట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే మీరైతే కామెంట్ ద్వారా తెలియజేయగలరండి మీకు వీలైతే. సో అది మిగతా మన మిత్రులకైతే యూస్ అవుతుందండి. సో మిగతా వారు కూడా చూసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఇది ఇవాళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.